ఎడారిలో సెలయేర్లు మార్చ్ 8వ తేదీ. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. నయాగరా జలపాతపు పరిసరాలలో తిరుగాడే ఉత్తర అమెరికా కొండజాతులకు చెందిన ప్రజల గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. వాళ్ళు ప్రతి ఏటా ఒక కన్యకను ఆ మహానదికి బలిగా అర్పిస్తుంటారు. జలపాతపు వధువుగా ఆమెను పిలుస్తారు. ఒక ఏడాది ఒక అందమైన అమ్మాయి పేరు మీద చీటి వచ్చింది. ఆ తెగ నాయకుడి ఏకైక కుమార్తె ఆమె. తన గుడారంలో కూర్చొని ఉన్న ఆ వృద్ధుని వద్దకు ఆ వార్త చేరింది. అయితే ఈ వార్త విన్న వృద్ధుడు ఏమాత్రం చెలించకుండా తన చుట్ట కాల్చుకున్నాడు. తన మనస్సులో ఏమనుకుంటున్నది ఒక్క మాట కూడా బయటికి చెప్పలేదు. బలి అర్పించే రోజున పువ్వులు, పండ్లు, అందమైన పూలతో అలంకరించబడిన ఒక తెల్లటి దోణె ఆ వధువును స్వీకరించటానికి సిద్ధంగా ఉంది. అనుకున్న ముహూర్తానికి ఆమె దోణిలో ఎక్కి కూర్చుంది. దానిని ప్రవాహం మధ్యలోనికి నెట్టగా అది వేగంగా జలపాతం వైపు కొట్టుకుపోతోంది. ఆ బలిని చూడడానికి వేలాదిగా తరలివచ్చిన జన సందోహానికి ఆశ్చర్యం కలిగిస్తూ నదికి దిగువ భాగాన మరో దోణె ఒకటి దూసుకొచ్చింది. ఆ దోణెలో తెగ నాయకుడు కూర్చొని ఉన్నాడు. వేగంగా తన దోణెను నడుపుకుంటూ తన కుమార్తె కూర్చొని ఉన్న దోణె వైపు వెళ్ళాడు. దాన్ని చేరుకోగానే ఆ దోణెను గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరి కళ్ళు ప్రేమగా చివరి చూపులు చూచుకున్నాయి. ఆ తరువాత తండ్రి, కుమార్తె ఇద్దరు వేగంగా ప్రవహించే ఆ జలపాతపు ఒరవడిలో కొట్టుకుపోయారు. వారు మరణంలో కూడా విడిపోలేదు. ఆ బలియార్పణలో బిడ్డతో పాటు తండ్రి కూడా ఉన్నాడు. దేవుడు లోకమును తనతో సమాధానపరుచుకుంటూ క్రీస్తునందున్నాడు. ఆయన ఉండాల్సిన అవసరం లేదు. ఎవరూ ఆయన్ని ఒత్తిడి చేయలేదు. ఆ బలి వెనక ఉన్న ఒకే ఒక ఒత్తిడి నశించిన లోకం పట్ల ఆయనకున్న ప్రేమే. ఆలోచిద్దాం, నమ్ముదాం. ఆయన అడుగుజాడల్లో సంతోషంగా నడుస్తూ త్యాగపూరిత సేవలో కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.